హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక స్పైసీ పొటాటో కర్రీ, సైడ్ డిష్ ఫర్ పూరీ ఆర్ చపాతీ. సో ఎలా చేయాలి ఏంటి అని చూసేద్దామా? వెరీ సింపుల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను. సో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక పావు స్పూన్లా వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర. తర్వాత శనగపప్పు వేసుకుంటున్నాను, చనా దాల్. కొంచెం ఫ్రై చేసుకుంటున్నాం. సో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఇవన్నీ కలిపేసుకున్నాక నెక్స్ట్ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు. గ్రీన్ చిల్లీ ఏంటంటే నేను మధ్యలో కట్ చేసుకున్నాను. సో అలా అయితే కొంచెం కారం బాగా పడుతుందని ఈ రెసిపీకి. సో ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసేసుకున్నాక సో కొంచెం ఫాస్ట్గా అవ్వడం కోసం సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తానికి కర్రీ మొత్తానికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో మీరు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఏంటంటే ఇలా చేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి కదా ఆనియన్స్ ఫ్రై అవ్వడం, అందుకని. సో ఆనియన్స్ అన్నీ ఒకసారి ఫ్రై అయ్యే తర్వాత మనం అందులో ఒక ఆనియన్ టొమాటో కట్ చేసి పెట్టుకున్నాను. సో టొమాటో యాడ్ చేసుకుంటున్నాను. సో టొమాటో కొంచెం మెత్తగా ఉండేది వాడితే బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం కారం పొడి, కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, మనం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసాం. సో కొంచెం కారం వేసుకోండి. సో అవి ఎక్కువ వేసుకుంటే స్కిప్ చేయొచ్చు. సో రెండు వేసుకుంటే మీరు చూసుకొని వేసుకోండి కారం. మీకు రెడ్ చిల్లీ వద్దు, డైరెక్ట్గా గ్రీన్ చిల్లీ సరిపోద్ది అంటే అక్కడితో మీరు ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు. సో ఈ రెండు వేసేసుకున్నాక కొంచెం సాఫ్ట్ అవ్వాలి టొమాటోస్ని, అందుకనే లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను నేను. ఒక 2 minutes పెట్టుకుంటే సరిపోతుంది. సో ఒక 2 minutes అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదా. సో ఒకసారి కలిపేసుకున్నాక నెక్స్ట్ నేను ఒక బంగాళదుంప ఉడకబెట్టుకొని కొంచెం స్మాష్ చేసుకున్నాను. మీరు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఈ రెసిపీకి. సో ఇది మరీ అంత స్మాష్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్నాను. సో ఆ మసాలా అంతా ఒకసారి ఫస్ట్ పొటాటోతో బాగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ. ఇందాక నేను చెప్పినట్టుగా మీరు చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఒకవేళ బాయిల్డ్ కాకపోతే కొంచెం టైం పడుతుంది, సిమ్ పెట్టుకొని మీరు చేసుకోవాల్సి వస్తుంది. కానీ బాయిల్డ్ అయితేనే ఇలా బాగుంటుంది. సో ఇలా ట్రై చేయండి ఒకసారి. సో ఒకసారి అంతా కలిపేసుకున్నాక సో మసాలా మొత్తం బాగా సెట్ అవ్వాలి అంటే పొటాటోకి. మనం పొటాటో ఆల్రెడీ బాయిల్ చేస్తాం కాబట్టి ఎక్కువసేపు ఏం పట్టదు. సో మంచిగా కలిపేసుకున్నాక అందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో వాటర్ మీరు మీ గ్రేవీ తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మీడియం కావాలంటే అలాగా మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా మీరు సెట్ చేసుకోవచ్చు వాటర్ని. సో వాటర్ యాడ్ చేసుకున్నాక పొటాటో అంతా కలిపేసుకుంటున్నాను గ్రేవీ మొత్తాన్ని. మీరు చూసినట్టయితే నేను కచ్చాపచ్చాగా కొంచెం స్మాష్ చేసి వేసుకున్నాను కాబట్టి పొటాటోస్ అలా ఉన్నాయి. సో నెక్స్ట్ కొంచెం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను ఒక 2 minutes. ఈ లోపల అది బేసన్ 2 spoons వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. సో ఇక్కడ బాయిలింగ్లోకి వచ్చేసింది కదా వాటర్, మీరు చూసినట్టయితే వాటర్ బాయిలింగ్లోకి ఉంది. సో వాటర్ బాయిలింగ్లో వచ్చిన తర్వాత మనం ఆ బేసన్ అదే శనగపిండి పౌడర్ని ఆ పేస్ట్ని యాడ్ చేస్తాం అనమాట. సో ఒకసారి లిడ్ ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా ఆ బేసన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే బేసన్ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. సో డైరెక్ట్గా వేసేస్తే ఉండలు అయిపోతాయి కాబట్టి వేరే కలుపుకొని యాడ్ చేసుకుంటారు. సో అంతే, ఇది వేసేసుకున్నాక మీకు కొంచెం దగ్గర అయిపోతుంది. ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే ఇంకొంచెం సిమ్లో పెట్టుకోవచ్చు. అంతే, సింపుల్ పొటాటో కర్రీ ఈజ్ రెడీ. సో పూరితో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ చపాతీతో కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ సూన్. బాయ్.